హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సరస్వతి పుష్కరాలను గురించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, తెలంగాణలో మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించబడుతున్నాయి. అయితే ఈ సరస్వతి పుష్కరాలు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామం నందు మే 15 నుంచి 26 వరకు నిర్వహించబడుతున్నాయి. తెలంగాణలో కాళేశ్వర పుణ్యక్షేత్రం అనేది దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నది. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి కొలువైనటువంటి ఈ పుణ్యక్షేత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా పలు ప్రత్యేకతలను కలిగి ఉన్నది. ఆ ప్రత్యేకతలను వరుసగా చూద్దాం. ఫస్ట్ వన్, సరస్వతీ నది. కాళేశ్వరం అంతర్వాహినిగా సరస్వతీ నదిని కలిగి ఉన్నది. ఇలా దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదు. రెండవ ప్రత్యేకత ఏమనగా ద్విలింగం. కాళేశ్వరాలయంలో ఒకే పానవట్టంపై యముడు, శివుని విగ్రహాలు కొలువయ్యాయి. ఈ రకంగా దేశంలో 2 విగ్రహాలు ఉన్నటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఆలయం కాళేశ్వరాలయం. మూడవ ప్రత్యేకత త్రివేణి సంగమం. ఉత్తర భారతదేశంలో ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమం ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు సంగమంగా ఏర్పడి త్రివేణి సంగమంగా గోచరిస్తాయి. నాలుగవ ప్రత్యేకత 4 ద్వారాలు. కాళేశ్వరాలయం గర్భగుడి నందు 4 ద్వారాలు, 4 రాజగోపురాలు మరియు 4 నంది విగ్రహాలు ఉంటాయి. ఐదవ ప్రత్యేకత పంచనదులు. వార్ధ, వైన్ గంగలు ఉపనదులుగా ప్రాణహితలో కలుస్తాయి. అలా 3 నదుల కలయికగా ఉన్న ప్రాణహిత కాళేశ్వరం వద్ద గోదావరి, సరస్వతి నదుల్లో కలుస్తాయి. ఆరవ ప్రత్యేకత షణ్ముఖుడు. 6 ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ ప్రతి మంగళవారం కాలసర్ప మరియు రాహుకేతువుల పూజలు జరుగుతాయి. నెక్స్ట్ వన్, సప్త అశ్వాలు. ఇది 7వ ప్రత్యేకత. కోనార్క్, అరసవెల్లి మాదిరిగానే కాళేశ్వరంలో కూడా సూర్య దేవాలయం ఉంది. ఈ దేవాలయంలోని విగ్రహం సప్త అశ్వాలను కలిగి ఉంటుంది. 8వ ప్రత్యేకత ఏమనగా అష్టతీర్థాలు. కాళేశ్వరంలోని అష్టతీర్థాలు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. అవి ఏవనగా జ్ఞాన, వాయస, నృసింహ, చిత్సుక, బ్రహ్మ, హనుమ, వ్యాస, సంగమ అని అష్టతీర్థాలను కలిగి ఉన్నట్లు పురాణాలు మనకు చెబుతున్నాయి. నెక్స్ట్ వన్, 9వ ప్రత్యేకత నవగ్రహాలు. ఇక్కడ నిర్వహించేటటువంటి నవగ్రహ పూజలకు వచ్చే భక్తులు వారి శని పీడను నియంత్రించుకుంటారని ప్రతీక. నెక్స్ట్ వన్, దశావతారుడు. ఇది 10వ ప్రత్యేకత. దశావతారం గల విష్ణుమూర్తి ప్రాకారంలో వెలిసి ఉన్నాడు. ప్రతి భక్తుడు ఈ విగ్రహాన్ని తప్పక దర్శించుకుంటాడు. 11వ ప్రత్యేకత ఏకదశ రుద్రుడు. కాళేశ్వరంలో కొలువైనటువంటి ద్విలింగాలలో ఒకటైన ముక్తీశ్వరుడు ఏకదశ రుద్ర స్వరూపంగా కొలవబడతాడు. 12వ ప్రత్యేకతగా పుష్కరాలు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులకు ప్రతి 12 సంవత్సరాలకొకసారి పుష్కరాలు నిర్వహిస్తారు. ఇంతటి ఘన చరిత్ర కలిగినటువంటి కాళేశ్వరాలయం మన తెలంగాణలో ఉండటం, దాంతోపాటు సరస్వతి పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించబడడం అనేది తెలంగాణకే గర్వకారణం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.